జై శ్రీరామ్. జనవరి 5 చలో విజయవాడ హైందవ శంకారం దేవాలయ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా పాండ్యం నియోజకవర్గం కృష్ణనగర్ 27వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు హిందూ సమ్మేళనం నిర్వహించడం జరిగినది. ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ సురేంద్రజీ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే 27వ వార్డు కార్పొరేట్ లక్ష్మీకాంత్ రెడ్డి గారు, అలాగే ఆర్ఎస్ఎస్ కృష్ణనగర్ సుబ్బయ్య గారు మరియు కృష్ణనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పూజారి కృష్ణమాచార్యులు గారు మరియు విశ్వ హిందూ పరిషత్ గురుమూర్తి గారు, బీజేపీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చామకూర వీరప్ప గారు, అలాగే బీజేపీ నాయకులు మదనమోహన్ ఆచారి గారు, రూరల్ మండల్ ఓబీసీ మోర్చా నాయకులు జై ఈశ్వర్ గారు, అలాగే శరభయ్య ఆచారి గారు, పనీశ్వర్, శారదా కుమార్ గారు, అలాగే స్థానిక హిందువులు అధికంగా ఈ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమంలో పాల్గొని హిందూ ఆలయాల పరిరక్షణకి వారి తాలూకు మద్దతు తెలిపి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇది నిజంగా కృష్ణనగర్లో హిందూ ఐక్యత, అలాగే మన ఆలయాల పరిరక్షణ గురించి ప్రతి ఒక్క హిందువు యాక్టివ్గా పాల్గొని మన యొక్క హిందువుల యొక్క ఐక్యతను చాటారు. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. కృష్ణనగర్లో జరిగినటువంటి ఇలాంటి కార్యక్రమే ప్రతి వార్డులో కూడా ఉద్యమంలాగా జరుగుతూ ఉంది. నిజంగా చలో విజయవాడ కార్యక్రమానికి బహుశా అనూహ్య స్పందన మన కర్నూలు జిల్లానే మొట్టమొదటిగా అధిక సంఖ్యలో హిందువులు బయలుదేరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. జై హింద్.